4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. దక్షిణాది భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే పవన్ కళ్యాణ్ కాస్త భారతీయ జనతా పార్టీ విధానాలని, ఎస్పెషల్లీ త్రిభాషా సూత్రం అండ్ డీలిమిటేషన్ విషయంలో బాగానే డిఫెండ్ చేస్తున్నట్టు కనిపించింది సార్. ఈ డీలిమిటేషన్కి సంబంధించి కూడా మాట్లాడారు. తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో మీరు రూపీ సింబల్ని తీసేశారు, అది కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే డీలిమిటేషన్ గురించి కూర్చుని మాట్లాడుకుందాం అన్నారు. దాంతోపాటు ఈ త్రిభాషా సూత్రాన్ని సపోర్ట్ చేశారు. అండ్ సనాతన ధర్మానికి సంబంధించి సనాతన ధర్మం నా బ్లడ్లోనే ఉంది అని బల్లగుద్ది చెప్పారు సార్ నిన్న. సో ఈ అన్ని భాషల్లోనూ దక్షిణాది భాషల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడడం, భారతీయ జనతా పార్టీని డిఫెండ్ చేసే ప్రయత్నం చేయడం, దాంతోపాటు అంటే ఏమనుకోవాలి పవన్ స్పీచ్ చూసిన తర్వాత, అంటే దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ ఇక మీదట ఉండబోతుంది. చాలాసార్లు చెప్పారు, దక్షిణాది రాష్ట్రాల పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ అండి. తమిళనాడుపై పవన్ కళ్యాణ్ ప్రచారం తోట్లు వస్తాయా? అన్నామలై ఉండగా అసలు ఈ ఆలోచన సరళే కరెక్ట్ కాదు. బ్రాండ్ అంబాసిడర్లు ఏంటండి? మలయాళంలో కేరళ పోతే పవన్ కళ్యాణ్ కోట్లు వస్తాయా? అదే కర్ణాటక పోతే పవన్ కళ్యాణ్ కోట్లు వస్తాయా? తెలంగాణలో రాలే కదా, సౌత్ ఇండియా మొత్తాన్ని బ్రాండ్ అంబాసిడర్ ఎట్లయితారు చెప్పండి? నాకు చెప్పండి, మీరు ఆలోచించండి. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ కోట్లు రాలే కదా, తెలంగాణ జన్మస్థలం కదా, ఆంధ్ర గమ్యస్థలమే కదా. మరి తెలంగాణలో ఓట్లు రాంది తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ఓట్లు తెస్తారంటే అది అర్థం ఉంటుందేమన్నా చెప్పండి మీరు? అసలు బ్రాండ్ అంబాసిడర్ అంటే ఈ ప్రశ్న పదే అడుగుతుంటారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. తెలంగాణలో ఓట్లు రాని వాళ్ళు తమిళనాడులో ఎట్లా ఓట్లు తెస్తారండి? అసలు రాయలసీమలోనే ఓట్లు రాలే కదా. రాయలసీమలో మొదలు మీకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న బలం రాయలసీమలో ఉందా జనసేనకు? మరి అందువల్ల మనం అతిగా ఊహించకూడదు. ఎస్, బీజేపీతో దగ్గర కావాలి అనే ప్రక్రియలో భాగంగా పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండాను ఎక్కువ ఎత్తుకోవచ్చు. కానీ ఆయన సౌత్ ఇండియా మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్, సౌత్ ఇండియాకు తమిళనాడు అన్నామలై ఉండగా పోయి పవన్ కళ్యాణ్ ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు? కర్ణాటకలో యడియూరప్ప వీళ్ళందరూ లేరు, కర్ణాటకలో బీజేపీ నాయకులే లేరా? పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీ నాయకులు అవుతారా? కర్ణాటకలో ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ కింద కూడా బీజేపీ ఉంది. అందువల్ల పవన్ కళ్యాణ్ పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తాడు తప్ప సౌత్ ఇండియాకు పవన్ కళ్యాణ్, నార్త్ ఇండియాకి ఇంకోరు ఇట్లా అంబాసిడర్లు ఉండరు. భారతీయ జనతా పార్టీకి ఒక్కరే బ్రాండ్ అంబాసిడర్ నరేంద్ర మోడీ, ఇంకెవరు బ్రాండ్ అంబాసిడర్లు ఉండరు. బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ నరేంద్ర మోడీ, బీజేపీ బ్రాండ్ హిందుత్వ. దీంట్లో ఇంకా వేరే అడిషన్స్, సప్లిమెంటరీలు, షేరింగ్లు ఉండవు. బీజేపీ గోస్ టు ఎలక్షన్స్ ఆన్ మోడీస్ నేమ్. పవన్ కళ్యాణ్ పేరిట ఒక రాష్ట్రానికి, ఇంకోరి పేరు ఇంకో రాష్ట్రానికి వెళ్ళవు. సో ఇక నేనే పాయింట్ ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ కూడా నా రిక్వెస్ట్, ఓకే కూర్చొని మీరే పెట్టండి డీలిమిటేషన్. తమిళనాడు పక్కా పెడదాం. నేను చెప్తున్నా కదా, తమిళనాడులో వాళ్ళ అవసరాలు వాళ్ళవి, వాళ్ళ రాజకీయాలకు మాట్లాడుతున్నారు. ఎవరు ఎందుకు మాట్లాడినా ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ అవసరాల గురించే మాట్లాడతారు. అనుమానం ఏముంది? ఇదే పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా అన్యాయం జరుగుతుందని గతంలో మాట్లాడలేదా బీజేపీతో లేనప్పుడు? దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అని ఫస్ట్ గలమెత్తిన నాయకుడు పవన్ కళ్యాణ్, ఎప్పుడు బీజేపీతో లేనప్పుడు. పాతిమైన లడ్డూలు ఇస్తారా అమిత్ షా, నరేంద్ర మోడీ జీ అని आपको హిందీ మే బోల్ రహా హూ అని చెప్పి కాకినాడలో మాట్లాడింది పవన్ కళ్యాణ్. రాజకీయ నాయకులు ఏముందండి, వాళ్ళ అవసరాల కొరకు మారుస్తుంటారు. చంద్రబాబు నాయుడు మార్చలేదు ఎన్నిసార్లు వైఖరి. ఒకసారి మోడీ భార్యకే అన్యాయం చేసినోడు దేశానికే న్యాయం చేస్తున్నట్టాడు, ఒకసారి మోడీ గొప్పవాడు, మహానుభావుడు, మార్తాండ తేజుడు అంటాడు. సో తమిళనాడు స్టాలిన్ ఇది ఆల్సో నో డిఫరెంట్. సో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు, జగన్మోహన్ రెడ్డిలు ఎలా రాజకీయంగా తమకు అవసరమైనప్పుడు అనుకూలంగా ఒక రకంగా, తమ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక రకంగా రాజకీయాల్లో మాట్లాడతారు. సో మనం అందరినీ తమలాగే మాట్లాడమని అంటారు. స్టాలిన్ కూడా అంతే. కానీ అందులో న్యాయం ఉందా లేదా? ఓకే, డీలిమిటేషన్ తమిళనాడు వల్ల పక్క పెడదాం. మీరు పెట్టండి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా. ఇప్పుడు స్టాలిన్ ఒక మీటింగ్ పెట్టాడు. స్టాలిన్ మీటింగ్తో మీరు అన్ని పోరు కావచ్చు బహుశా. పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ పెట్టండి, సౌత్ ఇండియా కాదు మొత్తం ఆల్ ఇండియా పెట్టండి, సౌత్ ఇండియా కూడా వదిలేద్దాం. సో ఎక్కడ ఎవరికి అన్యాయం జరగదు. యూపీ కూడా అన్యాయం జరగదు డీలిమిటేషన్, బీహార్ కూడా అన్యాయం జరగదు, రాజస్థాన్ కూడా జరగదు. ఒక సౌత్ ఇండియానే అంటలేను. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే, జనసేన తెలుగుదేశంలో కలిసి ఒక పొలిటికల్ కాంక్లేవ్ పెట్టండి. డీలిమిటేషన్ పైన బీజేపీతో సహా అన్ని పార్టీలు అఖిలపక్ష మీటింగ్ పెట్టండి.
పెట్టి డీలిమిటేషన్ పైన జెన్యూన్ ఫియర్స్ ఏంటి, ఏ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అది చర్చించండి. లేదు, నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, తెలుగు వారి రాజకీయ ప్రాధాన్యత డీలిమిటేషన్ తర్వాత ఏమవుతుంది? ఏ పెరుగుతుంది? క్వశ్చన్ లేదు. బి అలాగే ఉంటుంది? క్వశ్చన్ లేదు. సి తగ్గుతుంది అని నా అనుమానం కాదు, ఎంపరికల్ డేటాతో సహా చెప్తున్నాను. మీరు చెప్పండి కాదని, ప్రూవ్ చేయండి. తెలుగువారికి అన్యాయం జరగకపోయి లాభం జరగకపోయినా మంచిదే, అన్యాయం జరగదు. తెలుగువారి రాజకీయ ప్రాధాన్యత తగ్గించే డీలిమిటేషన్ ప్రక్రియను బీజేపీతో పొత్తు వల్ల మీరు సమర్థిస్తే చరిత్రలో మీరు తెలుగువారికి అన్యాయం చేసే వాళ్ళు అవుతారు. తెలుగు బిడ్డగా ఉండి భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం మీ తాపత్రయం తపనలో తెలుగువారికి అన్యాయం చేస్తారు. ఆల్రెడీ ప్రత్యేక హోదా త్యాగం చేసేసారు, అన్యాయం చేశారు. తెలుగునాట ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు, ఒక చంద్రబాబు నాయుడే కాదు, ఒక పవన్ కళ్యాణ్ కాదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా మోడీతో ప్రేమతోనో మోడీతో భయంతోనో ప్రత్యేక హోదా పాత్ర పెట్టారు కదా. ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడుతున్నారు? నిన్న స్పీచ్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్. నాకు తెలియదు, నేను మొత్తం వినలేదు స్పీచ్, మీరు చెప్పండి. మరి కాకినాడలో పక్కనే కాకినాడలో ప్రత్యేక హోదా మీద సింహనాదం చేసినటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రత్యేక హోదా ఎందుకు వదిలేశాడు? ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసిందా? మరి ప్రత్యేక హోదాతో లాభం లేదా? చెప్పమనండి. అంటే మీ రాజకీయ అవసరాల కొరకు రాష్ట్రానికి అన్యాయం చేయకండి, నా రిక్వెస్ట్ అది. అమరావతికో 50,000 కోట్లు అడగండి మోడీని. ఏం తప్పే ఉన్నది? గుజరాత్కి ఇవ్వలేదా మోడీ? గిఫ్ట్ సిటీకి ఇచ్చినటువంటి కన్సెషన్స్ని విశాఖపట్నానికి అడగండి ఫిన్టెక్ వ్యాలీగా. ఇది ఇవ్వమన్నట్టున్నాను, తప్పే ఉంది ఇలా. మీరు గుజరాత్ గిఫ్ట్ సిటీ ఇచ్చారు కదా, మరి మా వైజాగ్కి ఇవ్వండి. ఇది అడగడానికి అభ్యంతరం ఏంటండి? తెలుగు మన ప్రజలకు మీ రాజకీయాలు ఎలాగైనా ఉండనియండి. మీరు ఒకసారి మోడీని పనికిమాలినోడు అంటారు, ఒకసారి మోడీని చాలా గొప్పవాడు అంటారు. మీరు అనుకోండి, మీ ఇష్టం అది. ప్రజలు నిర్ణయించుకుంటారు ఇట్లా మాట్లాడుతారు ఏంటని. మోడీని పనికిమాలిన వాడని కూడా అనకూడదు, పద్ధతి కాదు అది. మోడీ దేశ ప్రధాని అండి, ఈ దేశం గర్వించాలి కదా. ఈ 13 కూడా ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాడు. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా కదా. యూ షుడ్ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు, అది తప్పు కదా. ఇప్పుడేమో ఇక మోడీ ఇంద్రుడు చంద్రుడు, అసలు మోడీని మించిన వాడు లేడంటాడు. అరే ఏం రాజకీయం ఇది? పోనీ అది మాట్లాడుకోండి, మీ ఇష్టం. నేను అడుగుతున్నాను కనీసం ప్రత్యేక హోదా గురించి, సౌత్ ఇండియా డీలిమిటేషన్ గురించి, మన దక్షిణ భారతదేశానికి జరుగుతున్న నిధుల అన్యాయం గురించి, వీటి మీద మాట్లాడడానికి ఏంటంటే ప్రాబ్లం? బీజేపీతో పొత్తుంటే ఏమున్నది? బీజేపీ తన విధానాలు తను చెప్పుకోవడం లేదా? బీజేపీ విధానాలు చెప్పుకోవడం లేదా? మీరు బెంగాల్లో సువేంద్ర అధికారి మేము అధికారంలోకి వస్తే ముస్లిం ఎమ్మెల్యేలందరినీ తీసి బయటపడేస్తామన్నారు. టీడీపీ జనసేన సమర్థిస్తారు దీన్ని చెప్పండి? సమర్థించదు కదా. మరి వాళ్ళు డిఫర్ అవుతున్నారు కదా దాని మీద. మరి ఇది కదా బీజేపీ వైఖరి. క్లియర్గా సువేంద్ర అధికారి చెప్పి ముస్లిం ఎమ్మెల్యేలు అందరినీ బయటకు వెళ్ళగొడతామన్నాడు. మరి మీరు అంగీకరిస్తారా? తెలుగుదేశం జనసేన ఈ వైఖరితో ఒప్పుకుంటుందా? చెప్పండి. యోగి ఆదిత్యనాథ్ చేసే పనులన్నీ ఆంధ్రప్రదేశ్లో చేస్తారా? డిఫర్ అవుతారు కదా. ఏముంది, బీజేపీ డిఫర్ అవుతుంది కదా మీ విధానానికి. బీజేపీ మీ మేనిఫెస్టో కూడా ముట్టుకోలే కదా. బీజేపీ మీ మేనిఫెస్టో కూడా ముట్టుకోలే. సిద్ధార్థ సింగ్ పక్కనే ఉండి కూడా టచ్ చేయడానికి నిరాకరించాడు. వాళ్ళది ఎంత ప్రత్యేకత. టీడీపీ జనసేన మద్దతు వల్ల ఎంపీ సీట్లు వచ్చాయి, ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. కానీ మా వైఖరే మీ సూపర్ 6 మేము సపోర్ట్ చేయం అని చెప్పి ముట్టుకోలే. అది కదా అండి ఆ పార్టీ. మరి మీరు ఎందుకు అంత తాపత్రయం పడుతున్నారు? బీజేపీ చెప్పే ప్రతిదాన్ని సమర్థించాల్సిన అవసరం ఏముంది? పొత్తులో ఉండొచ్చు, తప్పే ఉన్నది. పొత్తులు 2 పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి. 10 అంశాల్లో ఒక 5, 6 ఏకాభిప్రాయం ఉంటుంది, మిగిలిన 4 భిన్నాభిప్రాయం ఉంటుంది. ఒక కామన్ రాజకీయ లక్ష్యంతో పొత్తు పెట్టుకుంటారు. అన్నిటిని సమర్థించాలని రూల్ లేదు కదా పొత్తు పెట్టుకున్నప్పుడు. అందువల్ల డీలిమిటేషన్ మీద మీరే మీటింగ్ పెట్టండి. తెలుగువారి రాజకీయ ప్రాధాన్యత తగ్గుతో లేదా చెప్పండి. అది తప్ప అన్నీ చెప్తున్నారు, మీరు గమనించండి. డీలిమిటేషన్ మీద మీరు ఏమని అడగండి. అసలు మోడీని సమర్థించడానికి మీ ఐడియాలజికల్ మూరింగ్స్, మీ ఐడెంటిటీని, తెలుగు అస్తిత్వాన్ని వదులుకోవాల్సిన కర్మేం పట్టిందండి? ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్న బలమే లేదు. అంత పాకులాడాల్సిన అవసరం ఏమింది? అంత ప్రాధేయపడాల్సిన అవసరం ఏంటి అంటున్నారు. హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. మోడీ కూడా అప్పుడే గౌరవిస్తాడు. మోడీ ఎవరిని గౌరవిస్తాడంటే తన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నామని గౌరవిస్తాడు. నా అంచనా మోడీ స్టాలిన్ ఎక్కువ గౌరవిస్తాడు చంద్రబాబు నాయుడు కన్నా. ఎందుకంటే ఈ స్టాండ్స్ ఫర్ హిజ్ ఓన్ పొలిటికల్ ఐడెంటిటీ. ఇలా మారితే జనం రెస్పెక్ట్ చేయరండి, ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేయరు. మీరు ఎవరన్నా బీజేపీ మోడీకి సన్నిహితంగా ఉన్న నాయకులు అడగండి, వాట్ ఈజ్ హిజ్ ఒపీనియన్. నేను అడిగి చెప్తున్నాను.
ఏముందంటే ఓ క్యా హై ఆజ్ ఏక్ బాత్ కర్తే కల్ ఏక్ బాత్ కర్తే చోడ్ దేవ్. ఇది నేను చెప్పింది కాదు, మోడీ బహిరంగ ఉపన్యాసాలు చెప్పాడు 2019 ఎలక్షన్స్ అప్పుడు. మీరు ఎట్లా మారుతారని చెప్పి ఐసా చేంజ్ ఐసా హై వసా హై అని చాలా పవర్ఫుల్గా అటాక్ చేశాడు కదా. ఎందుకు ఇందులో ప్రజలకు నష్టం జరిగే దానిపైన ఓ ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకోండి. స్టిల్ బీ ఇన్ అలయన్స్ విత్ బీజేపీ, అభ్యంతరం ఏమున్నది? వైసీపీని మళ్ళీ అధికారంలోకి రానివ్వడానికి కోసం మేము బీజేపీతో కలుస్తున్నాం. కానీ ఈ అంశం పైన మాకు భిన్నాభిప్రాయం ఉంది. మా భిన్నాభిప్రాయాన్ని ఎన్డీఏలో వ్యక్తం చేస్తాం, పార్లమెంట్లో వ్యక్తం చేస్తాం, అవసరం వస్తే వ్యతిరేకంగా ఓటు కూడా ఇస్తాం. ఇదంటే సిబిఐ పంపిస్తాడు, ఇది పంపిస్తున్నాం. మోడీ అంత భయమా? మోడీ అంటే అంత భయం ఎందుకండి? ఓకే, ఈ కాస్త వ్యతిరేకత వెంటనే ఈడీ వస్తాను భయపడుతున్నారా? చెప్పాలి కదండి ఆన్సర్.